మహావిష్ణువు మోహినిగా మారాడంటే అమ్మవారి రూపాన్ని పొందాడు. పొంది విష్ణువు నడుస్తున్నారు. ఆవిడ యొక్క అందచందాలు చూసి శంకరుడు ఆయన వెంటబడ్డాడు. కొంత దూరం ఇద్దరూ పరిగెత్తారు. విష్ణువు తన రూపాన్ని పొందాడు. ఈలోగా శంకరుడికి వీర్యం స్ఖలనమైంది. ఇది అమ్మవారు చేసినటువంటి క్రీడ. నేను చెప్పడానికి బాగుందేమో కానీ మీరేమంటారు నన్ను? ఏమంటే ఇది ఏమన్నా బాగుందా? భర్త పరువు తీసుకెళ్ళి బజార్న పడేలా ఆ అన్నగారికి అందం ఇవ్వడం ఎందుకు? అన్నగారు తన రూపాన్ని పొంది శంకరుణ్ణి పురాణారీభూత్వా పురరపిమపిక్షోభమనయత్, త్రిపురములను గెలిచిన వాడి మనసు క్షోభపడిపోయే అందం ఇచ్చేసింది విష్ణువుకి. ఆయన భావమరిదని మరిచిపోయి భార్య అనుకుని వెంటబడ్డాడు. వెంటపడిపోయేటట్టు చెయ్యగలిగినంత శక్తి మన్మధుడికి ఈవిడే ఇచ్చింది. అప్పుడు భర్త గౌరవం నిలబెట్టిందా? భర్త గౌరవం పాడు చేసింది ఆవిడ. భర్త గౌరవం పాడు చేయలే. మరి అదేమిటి ఆ శ్లోకం శంకర్లు అలా రాశారు సౌందర్యలహరిలో? కాదు. ఎందుకు అలా చేసిందో తెలుసా? లోక సంరక్షణార్థం. శివకేశవులకు ఇద్దరూ కొడుకు పుడితే తప్ప నేను చచ్చిపోను అని మహిషి అన్న రాక్షసి వరమడిగింది. ఇప్పుడు ఆ మహిషి మరణించాలంటే శివకేశవులకు బిడ్డడు పుట్టాలి. అందుకని అమ్మవారే విష్ణువుగా మారిపోతుంటుంది, విష్ణువే అమ్మవారిగా మారిపోతూ ఉంటాడు. అందుకని విష్ణువు అమ్మవారైతే శివుడు విష్ణువు యందు ప్రీతి పొందాడు. వాళ్ళిద్దరి యందు అనురక్తత కలిగింది. ఆ అనురక్తి చేత కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి చేతిలో మహిషి సంహారమైంది, లోకములు కాపాడబడ్డాయి. అందుకు అమ్మవారు ఆ నాటకం ఆడింది. కాబట్టి అమ్మా, నువ్వు లోకములను రక్షిస్తుంటావు తల్లి, నీ యొక్క క్రీడ చేత, నీ యొక్క విన్యాసం చేత. కాబట్టి ఇప్పుడు మీకేమర్థమైంది? విష్ణువు ఎవరో కాదు, అమ్మవారే. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు. ఆవిడ గొప్ప అలంకారం చేసుకుంటుంది. మా స్వామికే ఉంది అలంకారం. తెల్లవారకట ఆయనకు ఉన్నటువంటి ఆ కవచం తీసి పక్కన ఎట్టేస్తారు అంతే అర్చకులు. అంతే పాపం ఆ మల్లికార్జున లింగం అలా ఉంటుంది చక్కగా. మహా అయితే ఏం చేస్తారు? హారతులు ఇస్తారు, తీసుకొచ్చి వరుస క్రమంలో పెడతారు. శివలింగానికి అలంకారమే ఉంది. అంతే పక్కన కూర్చొని రుద్రాధ్యాయం చెప్తుంటే నీళ్లు పోస్తుంటారు, తేనె పోస్తుంటారు, పాలు పోస్తుంటారు, పెరుగు పోస్తుంటారు, వాటిలో తడిచిపోతుంటాడు, కూర్చుంటాడు. అదే మా తల్లి అయితే అభిషేకం అందరి ముందు పుచ్చుకోదు. తెర వెనక ప్రధాన అర్చకులు చేస్తే చక్కగా బ్రహ్మాండమైన అలంకారం చేసుకుని శ్రీనాథధృత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్ గంధర్వ కన్యావృతాం దీనానామతి వేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. బ్రహ్మాండమైనటువంటి పట్టుపుట్టం కట్టుకుని ఎన్నో నగలు వేసుకుని భ్రామరీ రూపంలో దర్శనమిస్తుంది. అమ్మవారు అయ్యవారిలో ఐక్యం అయిపోయి వామార్థ భాగంలోకి వెళ్ళిపోతుంది. అమ్మవారే విష్ణువుగా మారుతుంది. అందుకే అమ్మవారు అలంకారం, శ్రీ మహావిష్ణువు అలంకారం. విష్ణువు ఏం చేస్తారు? రాక్షస సంహారం చేసి ధర్మాన్ని నిలబెడతారు. అమ్మవారు ఏం చేస్తుంది? రాక్షస సంహారం చేసి ధర్మాన్ని నిలబెడుతుంది. ఇద్దరిది ఒకటే ప్రవృత్తి. అందుకే ఆయనేమంటాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను యుగాలలో రూపాలు ఎందుకు పొందుతుంటాను, అవతారాలు ఎందుకు పొందుతుంటానంటే మహాభక్తులైనటువంటి వారిని అనుగ్రహించి ఒక రూపంతో కనపడడానికి, ఎవరైతే ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారో వాళ్ళని సంహరించడానికి నేను అవతారాలు స్వీకరిస్తున్నాను అని భగవద్గీతలో చెప్పారు. అమ్మవారేమంటుంది దేవి భాగవతంలో? యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. అదే మాటలు శ్లోకం మారుతుందంతే. ఎప్పుడెప్పుడు ధర్మాన్ని పాడు చేసే రాక్షసులు బయలుదేరుతారో అప్పుడప్పుడు నేను అవతారాన్ని పొంది రాక్షస సంహారం చేసి భక్తుల్ని కాపాడతానంటుంది. అందుకు కదో అరుణాసుర సంహారం చేసి భక్తుల్ని కాపాడుతోంది ఆ తల్లి భ్రమరాంబయ్య కూర్చుని. కాబట్టి ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన. నేను తరచుగా అంటుంటాను ఈ మాట, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బిడ్డలు ఎవరికి పుడతారు? భార్యకు పుడతారా, భర్తకు పుడతారా? భార్యకు పుడతారు. శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టాడు. బ్రహ్మగారి యొక్క సృష్టిలోంచి మనందరం వచ్చాం. అంటే పిల్లలు ఎవరికి పుట్టారు? విష్ణువుకు పుట్టారు. విష్ణువు ఎవరు? నారాయణి అమ్మవారు. అమ్మవారు ఎవరు? నారాయణ. అందుకే ఇద్దరు ఒక్కసారే పుడుతూ ఉంటారు. శ్రీకృష్ణావతారం చూడండి. కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల దగ్గర పుట్టాడు. యోగమాయగా అమ్మవారు నందయశోదల దగ్గర పుట్టింది. నందయశోదల దగ్గర ఉన్న అమ్మవారు దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది. దేవకీ వసుదేవుల దగ్గర ఉన్నటువంటి కృష్ణుడు నందయశోదల దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ తల్లిదండ్రులే ఈయనకి తల్లిదండ్రులు, ఈయన తల్లిదండ్రులే ఆవిడ తల్లిదండ్రులు. ఇద్దరు ఒక్కసారే పుడతారంటే దాని అర్థం ఏమిటి? ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన. ఈయన్ని పట్టుకుని వెళ్ళినా యమును దారిస్తుంది, ఆవిడని పట్టుకొచ్చినా యమును దారిస్తుంది. అంటే అర్థం ఏమిటి? వాళ్ళు రెండు కాదురా ఒకటి. అందుకే
అమ్మవారు విష్ణువుగా ఉండి సృష్టి చేస్తుంది. బ్రహ్మగారు పుడతాడు, ఆ విష్ణువు అమ్మగారిగా మారతాడు, మరి అమ్మవారు అయ్యవారిలోకి సగానికి వచ్చేస్తుంది. ఉండేది ఒక్కటే, మేకలు వేయింజన్నను భాసరముగనొక్క కోతి పర్ణం బెక్కొన్న ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకినక్క కోయని కూశాను అని జానపదులు అంటారు. చివరకుండిపోయేది శంకరుడు ఒక్కడే. అందుకే మహాప్రళయ సాక్షిణి, మహాప్రళయంలో సమస్త భూతములను తనలోకి తీసేసుకుని ఆయన ఒక్కడే ఉంటాడు. మళ్ళీ సృష్టి చెయ్యాలన్న కోరిక పుట్టగానే అన్నిటినీ బయటికి తీస్తాడు. అది విభు అన్న మాటకు అర్థం. అందుకే శ్లోకంలో విభు శబ్దం వేస్తారు శంకరాచార్యులు వారు. ఆయనే ఇంతమంది బిడ్డలకు తండ్రి, ఆవిడే తల్లి. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరులు శివానందలహరిలోనే. వాళ్లే లోకమునకు మొట్టమొదటి తల్లిదండ్రులు అవుతారు. మనందరం సమస్త పిపీలికాది పర్యంతమునకు ఆవిడే తల్లి. అందుకే ఆ బ్రహ్మకీట జనని, పురుగుల దగ్గర నుంచి సమస్త విశ్వమునకు తల్లి ఎవరు అంటే ఆవిడే. అటువంటి తల్లి, అటువంటి తండ్రి. ఇప్పుడు విష్ణువు ఎవరు? అమ్మవారు. అమ్మవారెవరు? విష్ణువు. కాబట్టి ఇప్పుడు అయ్యప్ప స్వామి జననం అయితే తప్ప మహిషి సంహారము కాదని ఆ తల్లి ఏం చేసింది అంటే మోహిని రూపాన్ని పొంది మోహిని రూపంలో శంకరుణ్ణి సంతోషపెట్టింది. కాబట్టి వైశాఖ మాసం వసంత ఋతువు 9ని సంతోషపెట్టింది అంటే మాధవాహ్లాదో, అది 9కి మాధవాహ్లాదో. విష్ణువు మోహినిగా ఉన్నప్పుడు శంకరుణ్ణి సంతోషపెట్టాడన్నది శ్లోకంలో శివుడికి అన్వయం. కాబట్టి భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో. నాదము 9కి నాదం ఉంటుంది. 9 పెడుతుంటే జుమ్ అని శబ్దం వస్తుంది. శంకరుడు నాదస్వరూపుడు. ఓం అన్నాను అనుకోండి, అన్నప్పుడు ఉన్నటువంటి నాదము ఉన్నదే, ఆ నాదము శివస్వరూపం. బిందువు అమ్మవారైతే నాదము జుమ్ అన్న శబ్దం శంకరుడు. మన చెవులు మనం మూసుకుంటే లోపల నుంచి జుమ్ అని నాదం వినపడుతుంది. ఆ నాదం వినపడలేదనుకోండి 6 నెలల్లో వెళ్ళిపోతాడని గుర్తు. ఆ నాదము శంకరుడి యొక్క రూపం. ఆ నాదము నువ్వు శంకర. ఆ నాదము నుండి శబ్దములన్నీ వచ్చాయి. శబ్దములన్నీ వస్తే వాంగ్మయమైంది. ఆ శబ్దములన్నీ అమ్మవారు, నాదము శివుడు. నాదము లేకుండా శబ్దం రాదు, శబ్దం లేకపోయినా నాదం ఉంటుంది. అందుకే అమ్మవారు అయ్యవారిలోకి వెళ్ళిపోతే మహాప్రళయంలో ఆయన ఒక్కడే ఉంటాడు. కానీ ఆయనలోంచి అమ్మవారు వాంగ్మయం అంతా బయటకు వస్తుంది. అందుకే మాతృకా వర్ణరూపిణి, అక్షరములన్నీ ఆవిడ యొక్క స్వరూపం. అక్షమాలాధరాం దేవీం, అక్షమాల పట్టుకుని ఉంటుంది. అందుకే కదూ కాశీలో అన్నపూర్ణాదేవి దగ్గరికి వెడితే ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియేశాంకరీ అంటారు. ఆ నుంచి క్షా వరకు ఉన్నటువంటి అక్షరములన్నీ కూడా ఆవిడ యొక్క రూపం. కాబట్టి నాదయుతో, ఆ నాదము ఉన్నవాడు, నాదరూపంగా ఉండేవాడు ఎవరంటే శివుడు, మల్లికార్జునుడు. కాబట్టి నాదయుతో మహాసితవపు, మామూలు తెలుపు కాదది, మహాసితవపు, గొప్ప తెలుపు. అంత గొప్ప తెలుపు. ఏమిటి ఆ గొప్ప తెలుపుకి అర్థం? అంత తెల్లగా ఉన్నాడు అండం ఎందుకు? విష్ణువు నల్లగా ఉంటారు, శంకరుడు తెల్లగా ఉంటాడు. నిజంగా అలా తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం రంగులు భేదాలు ఉంటాయా? కాదు. అంత తెల్లగా ఉంటాడు అన్న మాటకు ఒక అర్థం ఉంది. ఎన్నో రహస్యాలు ఉంటాయి. నిజానికి తెలుపు నలుపు రంగులు కావు, మిగిలినవి రంగులు. తెలుపు అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ వదిలిపెట్టేస్తే తెలుపు, ప్రతిఫలించిందనుకోండి తెలుపు అంటారు, లోపలికి తీసుకుందనుకోండి నలుపు అంటారు. అందుకే నలుపు తమోగుణం, తెలుపు సత్వగుణం అంటారు. శంకరుడు తెలుపు అన్న మాటకు అర్థం ఏమిటంటే నిజానికి ఆయనకి ఏ మార్పు ఉండదు, ఆయన అలాగే ఉంటాడు. అందుకే మీరు గమనించండి, స్ఫటికలింగాలకి అర్చన అనేటటువంటిది కొన్ని కొన్ని దేవాలయాలలో విధి కింద ఉంటుంది. రామేశ్వర క్షేత్రంలో ఇప్పటికీ కూడా తెల్లవారుజామున 4 గంటలకి ప్రత్యేకంగా స్ఫటికలింగాన్ని అర్చన చేస్తారు. ఆ చేసినప్పుడు ఒక పెద్ద స్ఫటికలింగాన్ని తీసుకొస్తారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఆ స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు, దాని దగ్గర దీపం పెడతారు. ఆ దీపపు కాంతి పడగానే తెల్లగా వెలిగిపోతుంటుంది.
అర్చకులు ఏం చేస్తారంటే మంత్రం చెప్తూ ఎర్ర మందార పువ్వు ఇలా ఎదురుగుండా పెడతారు, పాదాల దగ్గర పెట్టరు, ఎర్ర పువ్వు పెడతారు. స్ఫటికలింగం అంతా ఎర్రగా కనపడుతుంది, పువ్వు తీసేస్తారు, తెల్లగా అయిపోతుంది. పచ్చటి పువ్వు పెడతారు, లింగం అంతా పసుపు పచ్చగా అయిపోతుంది. మీరు ఏది తీసుకెళ్ళి దాని ఎదురుగుండా పెడితే దానిలా కనపడుతుంది. ఒక జ్యోతిని తీసుకెళ్ళి పెట్టారనుకోండి, వెనక స్ఫటికలింగంలో జ్యోతి వెలుగుతున్నట్టుగా కనపడుతుంది. ఆ తెలుపు ఆధారం లేని నాడు రంగులు దొరకవు మీకు. అసలు మాయ కనపడుతుంది, అసలు శివుడు కనపడ్డావు. మహాసితవపుహు, ఆయన ఉన్నాడు కాబట్టి ఈ విశ్వం కనపడుతోంది. లేనినాడు అసలు విశ్వము లేదు. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక్క ఉదాహరణ చెప్తా. ఒక గింజ ఉంది, ఒక చిన్న గింజ, మర్రి చెట్టు యొక్క గింజ ఉంది. బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు. చిన్న మర్రి గింజలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. మీరు ఒప్పుకుంటారా? పైకి చూస్తే ఎలా ఉందండి అనిపిస్తుంది. కానీ ఆ మర్రి గింజలోంచేనా అంకురం వచ్చింది, అందులోంచేనా మొక్క వచ్చింది, మొక్కైనా చెట్టు అయింది, దీనికి అంతటికీ ఆధారం గింజైనా? ఇంత గింజలో చెట్టంతా ఉందా? చిన్న అద్దంలో కొండంతా కనపడుతోందా? అలాగే నిజానికి లోపల శివుడు ఉన్నాడు కాబట్టి పైన కదలికలు. ఆ శివుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ కదలికలు ఏమి ఉండవు, ఇంకా శివుడు కనబడడు. ఈ మైకు కనబడుతోంది, ఇది గట్టిగా నేను చెప్పింది వినపడేటట్టు చెయ్యడం తెలుస్తోంది. ఇందులో అలా చేసేటట్టుగా ఉన్న కరెంటు మీకు కనపడుతోందా? కరెంటు కనపడదు, అది శివుడు. ఆ శివుడు బయట కనబడడు. కానీ వాడిని చూడాలనుకుంటే ఏ జ్యోతి చీకటిని పోగొడుతోందో అది లింగమై నిలబడితే అది జ్యోతిర్లింగము మల్లికార్జునుడు. దాని వలన లోకమున్నది. ఒక చెట్టు లోపల కనపడని ఆ చైతన్యము లేకపోతే దీనిలో కరెంటు లేనట్టు. ఆ చైతన్యము లేకపోతే చెట్టు చచ్చిపోతుంది. చెట్టు పెరగడం కనబడుతుంది, కాయ కాయడం కనబడుతుంది, పువ్వు పూయడం కనబడుతుంది, కానీ లోపల ఉన్న చైతన్యం మాత్రం కనపడదు. ఆ చైతన్యం ఏదో అది శివుడు. అది స్ఫటికమణి నిభం మహాసితవపుహు, తెల్లగా ఉంటాడన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆయన లేని నాడు అసలు ఈ లోకం లేదు. ఆ విశ్వమునందు విశ్వనాథుడు ఉన్నాడు, లోకమునందు లోకేశ్వరుడు ఉన్నాడు, కనబడడం. కాబట్టి మహాసితవపుహు. అందుకే శివలింగాల ఆరాధనలో స్ఫటికలింగ ఆరాధన చేస్తూ ఉంటారు పీఠాధిపతులు, ఎందుకంటే జ్ఞానము కలగడం కోసమని. కాబట్టి మహాసితవపుహు పంచేషు నాచాధృత, మన్మధుణ్ణి ఆదరించాడు. ఎక్కడ ఆదరించాడు? బయట పురాణంలో ఏమనుంది? నిజానికి పరమశివుడు తపస్సు చేసుకుంటుంటే మన్మధుడు వెళ్ళి పుష్పబాణం ప్రయోగించాడు. నా మీద బాణ ప్రయోగం చెయ్యగలిగినంత మనగాడివిరా నువ్వు అని తండ్రి కొడుకుని ఓ దెబ్బ వేయచ్చు, తండ్రి కొడుకుకి వేలు చూపించచ్చు. కానీ తండ్రి చెంపకాయ కొట్టి బుద్ధి చెప్తే, తండ్రి కొడుక్కిలా వేలు చూపిస్తే తండ్రి కొడుకుని నోరు మోయి అంటే తెలిసి తెలియని స్థితిలో కొడుకు కూడా నోరు మోయి అన్నాడు అనుకోండి నాన్నగారిని, వెంటనే నాన్నగారు ఏమంటాడు? ఏ రోయ్, నేనంటే నువ్వు అనొచ్చు అనుకుంటున్నావా? కాళ్ళు చేతులు విరిచేస్తాను, అలా నన్ను అనకూడదని చెప్తాడు. ఎందుకని? బిడ్డకు ఒక హద్దు ఉంటుంది. వాడు ఎంత గొప్పవాడు కానివ్వండి, తండ్రికి ఇలా వేలు చూపించడానికి పనికిరాడు వాడు. మన్మధుడు ఎంత గొప్పవాడైనా శివుడి వల్ల అయ్యాడు తండ్రి. అటువంటి తండ్రి మీద బాణప్రయోగం చేస్తాడా? హద్దు దాటాడు. హద్దు దాటాడు కాబట్టి మూడో కన్ను తెరిచాడు, కాలి బూది కుప్పై కింద పడిపోయాడు. కాల్చేశాడనుంది కానీ ఆదరించాడని ఉంది ఆ లోకంలో? ఎక్కడా లేదు. మరి పంచేషు ఆచాధృత, 5 బాణములు కలిగినటువంటి మన్మధుని చేత ఆదరింపబడ్డావు. అది 9కి చెల్లిందేమో, ఎందుకంటే ధనస్సుకి వెనక ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ, వెనకాతల 9లతో వింటినారి పెట్టుకున్నాడు కాబట్టి మన్మధుడి విషయంలో 9కి అన్వయం. ఇందాక చెప్పిన అర్థం పొసగుతుంది. శివుడికి ఎలా పొసగుతుంది అంటే పొసగుతుంది. ఎందుకు పొసగుతుందో తెలుసా? నాకు రూపం లేదు, నాకు రూపం లేదు అని ఏడవడానికి మన్మధుడికి ప్రాణం లేదు. కానీ మన్మధుడు లేకపోతే ఒక ప్రమాదం ఉంది. మన్మధుడు లేడనుకోండి, మనకి శరీరం రాదు. తల్లిదండ్రుల మీద మన్మథ బాణాలు పడితే వాళ్ళిద్దరి మనసులు కలిస్తే, వాళ్ళిద్దరూ కలిస్తే
అమ్మ కడుపులోకి ఒక జీవుడు చేరితే నాకు ఈ శరీరం వచ్చింది. ఈ శరీరం ఉంది కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేస్తాను. ఈ శరీరం లేకపోతే ఎక్కడికి రాను, ఏం చెప్పను, ఎలా పుణ్యం చేసుకోను నేను. కాబట్టి పుణ్యము చెయ్యాలన్నా, పాపం పోవాలన్నా ఈ శరీరము కావాలి. శరీరం కావాలంటే మన్మధుడు ఉండాలి. మన్మధుడు లేకపోతే సృష్టి ఆగిపోతుంది. అందుకని శంకరుడు కాల్చేస్తే అమ్మవారు రూపం లేకుండా మన్మధుడిని బతికించింది, అనంగుణ్ణి చేసింది. ఆయన కాల్చేస్తేనే బతికిస్తే బాగుండదని రూపం లేకుండా మన్మధుడిని బతికించి ఒక్క రతీదేవికి కనపడతా ఉంది. రతీదేవి శంకరుణ్ణి పట్టుకుని ఏడ్చింది, నా భర్త నాకు ఎప్పటికీ కనపడతాడని అడిగింది. ఆవిడ ఏడ్పు చూసి బాధపడ్డాడు. బాధపడి కృష్ణ పరమాత్మకి ప్రద్యుమ్నుడన్న పేరు కొడుకు కలుగుతాడు. ఆ ప్రద్యుమ్నుడే మన్మధుడు. అప్పుడు మళ్ళీ శరీరంతో వచ్చి నిన్ను చేరుతాడన్నాడు. అనుగ్రహించాడా లేదా మన్మధుణ్ణి? మన్మధుణ్ణి అనుగ్రహించలేదు పరమశివుడిని మీరు ఎలా చెప్పగలరు? హరనేత్రగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అమ్మవారైతే మళ్ళీ శరీరం ఇచ్చినవాడు పరమశివుడే. కాబట్టి మహాసితవపు పంచేషు నాచాధృత, ఆ మన్మధుడు 5 బాణములు కలిగిన వాణ్ణి ఆదరించినటువంటి వాడా. ఇప్పుడు 9కి కాదు అన్వయం, శంకరుడికి అన్వయం. పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు, మంచి మనసులున్న వాళ్ళ పట్ల నువ్వు చాలా ఆనుకూల్యతను వహించి ఉంటావు. ఎవరు మంచి మనసులున్న వాళ్ళు? దేవతలు. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎప్పుడూ ధర్మాన్ని కాపాడుతుంటారు. అందుకే దేవతలకందరికీ ఎవరు సార్వభౌముడు? ఎవరి పేరు చెప్తే దేవతలు గడగడలాడిపోతారు, ఎవరి శాసనాన్ని దేవతలు పాటిస్తారు అంటే దేవతా సార్వభౌమ అన్న శబ్దం ఒక్క శంకరుడికి అన్వయం. ఎవరు మంచి బుద్ధులు కలిగి ఉంటారో వారి పట్ల, భక్తి కలిగిన వారి పట్ల, ధర్మమునందు అనురక్తి కలిగిన వారి పట్ల ఆయన ఆనుకూల్యత చూపిస్తాడు. ఆయన నిరంతరము కాపాడుతూ ఉంటాడు. అందుకే సత్పక్ష సుమనోవనేషు, దేవతా సార్వభౌముడై దేవతల్ని కాపాడుతున్నాడు. భక్తి కలిగినటువంటి వాళ్ళని సర్వకాలముల యందు కాపాడుతున్నాడు. పూర్వం నేను చదువుకునే రోజుల్లో శ్రీశైలం వచ్చినప్పుడు చెంచులు వచ్చి పెద్ద పెద్ద భేరీలు మోగిస్తుండేవారు ఇక్కడ. ఆ చెంచులు అన్ని ఉత్సవాల్లోనూ కూడా వాళ్ళకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. పైగా ఆయనకి చెంచు మల్లన్న అని ఒక పేరు. ఆయనకి కావలసింది భక్తి తప్ప ఆయనకి వీడెవరన్న విషయం ఆయనకి అక్కర్లేదు. ఎవడైనా ఏదైనా అయితే ఆయన అనుగ్రహంతో అయ్యాడు తప్ప ఆయన అనుగ్రహం లేకుండా వాడు ఎవడు ఏది అవలేడు. మహా అయితే ఆయన అనుగ్రహం తప్పిపోతే శమం అవుతాడు అంతే. అయినప్పుడు వాడు ఏదైనా ఆయన వల్ల అయ్యాడు. వాడు చెంచైనా వాడికి ఆ భక్తి ఉన్నప్పుడు నెత్తి మీద పెట్టుకుంటాడు, దెబ్బలు తినడానికి సిద్ధపడతాడు. అర్జునుడు చెంచు రూపంలో వచ్చి కోదండం పెట్టి కొడితే దెబ్బ తినలా? కోదండంబల నిట్టునుండరు మహాకోటీరముల్ కుక్షివక్షోదేశంబులనంత భాగముల చక్రోదంబునం వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగా బహాదర్పంబున మల్ల సంగరము చేయించొచ్చిరి రుద్రార్జునుల్. ఆ రోజున కిరాతార్జునీయంలో అర్జునుడు కోదండం పెట్టి కొడితే దెబ్బతిని ప్రహారాన్ని పొందాడు మహానుభావుడు. సత్పక్ష సుమనోవనేషు, భక్తి ఉన్నదా ఇక్కడ పెట్టుకుంటాడు. ఆ భక్తి లేదా ఎవడకు కావాలరా ఈ తంతు, ఇవన్నీ నే సృష్టించిన వీరు తెచ్చిన మారేడు గలం ఎవడకు కావాలి, నువ్వు తెచ్చిన నీళ్ళు ఎవడకు కావాలి, నా సంకల్పం లేకుండా చుక్క నీరు పడుతుందా? సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం. స్వామి, మీ ఆవిడ ఎలాగో భ్రమరాంబ కదా, 9 రూపంలో తిరుగుతుంటుంది కదా, నువ్వు 9 వైపో, మగ 9 రూపాన్ని పొందు. ఇద్దరూ కలిసి రండి. మీకేం కావాలి? మామూలు తేనె అక్కర్లేదు, భక్తి అన్న తేనె కావాలి. ఇదిగో ఇక్కడ మనస్సు అనేటటువంటి రాజీవం ఉన్నది, పద్మం. ఈ మన పద్మంలో భక్తి అన్న తేనె ఊరుతూనే ఉంటుంది. ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. నేను ఆలోచించడం కాదు, పువ్వులో మకరందం పుట్టడం దానికి స్వభావ లక్షణం. విరుద్ధంగా ఉండడం మనం నేర్చుకున్నది. నాకు ఆ స్వభావ లక్షణం ఉండిపోయి భక్తి అన్న మకరందం ఊరేటట్టు చేయి. మీరిద్దరేం చేస్తారు? కూర్చుని చక్కగా తేనె తాగుతూ ఉండండి భక్తి మకరందాన్ని. మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం. ఎక్కడ ఉంటుందో ఆ 9? ఎక్కడ 9 రూపంలో భార్య ఉందో అక్కడ మగ 9 రూపంలో ఆయన ఉంటాడు. ఆవిడ ఆడ 9 రూపంలో లేదనుకోండి, ఆయన మగ 9 రూపంలో ఎందుకు ఎడతాడు? వెళ్ళడు. 9 రూపంలో ఉన్నది ఒక్క శ్రీశైలంలోనే ఉంది అమ్మవారు. కాబట్టి మగ 9 రూపంలో ఎక్కడ తిరుగుతాడు? ఇక్కడే తిరుగుతాడు. కాబట్టి 2 9 అయితే మనస్సు పద్మం అయితే, ఇందులో భక్తి తేనె అయితే ఏం చేస్తారు? ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఏ చప్పుడు ఉండదు, తేనె తాగేటప్పుడు చప్పుడు ఉండదు. ఇద్దరు తేనె తాగుతారు, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు, ఇంకా ఎగర్రు, ఇక్కడే కూర్చుంటారు.
తేనె పుడుతూ ఉంటుంది, తాగుతూ ఉంటారు. ఎందుకు ఆ మిగిలిన పువ్వులు వెళ్ళి కాస్త తాగడం, అయిపోవడం, మళ్ళీ ఇంకో పువ్వు దగ్గరికి వెళ్ళడం మనకు అక్కర్లేదు. మామూలు తుమ్మెదలకైతే తేనె కావాలి, ఈ తుమ్మెదలకి ఏం కావాలి? భక్తి అన్న తేనె కావాలి. అది నువ్వే తాగు, నువ్వే కూర్చో, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే కూర్చో. మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం. ఎవరలా రావాలి? శ్రీశైలవాసీ విభు. శ్రీశైలంలో ఉన్న మా కన్న తండ్రి అని పిలిచారు. విభు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయనొకడు నేనొకడు కాదు. ఆయన నాకు తండ్రి అయితే మీ అందరూ నా అన్నదమ్ములే, వాళ్ళందరూ నా అక్క చెల్లెళ్ళే కదూ. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. మనందరిది ఒకటే ఇల్లు, మనందరం అన్నదమ్ములం, మనందరం అక్క చెల్లెళ్ళం. ఇక్కడికి వచ్చాము అంటే మనందరికీ అమ్మ ఆవిడ, మనందరికీ నాన్న ఆయన. మనం ఎవరమో కాదు, మనందరం ఆయన యొక్క బిడ్డలం, కుటుంబ సభ్యులం. కాబట్టి విభు, ఇంతమంది బిడ్డలున్న తండ్రి అని పిలిచారు. మనమే కాదు, క్రిమికీటకాదులు కూడా ఆయన బిడ్డలే. ఇంతమంది బిడ్డలున్న తండ్రి లోకంలో ఎక్కడున్నాడు? ఆయన తప్ప. కాబట్టి విభు ఒక్కడు ఇన్నిగా మారగలిగినటువంటి వాడు. ఒక్క రెండు అద్దాలు ఇలా పెడితే ఒక్క బింబం అనేక ప్రతిబింబాలైపోయినట్టుగా ఆయన ఒక్కడే ఇన్నిగా మారి బిడ్డలుగా మార్చుకున్నాడు, తండ్రే కొడుకైపోయినట్టుగా. కాబట్టి ఓ శ్రీశైలవాసీ విభు, ఆ అమ్మతో కలిసి ఇద్దరు తుమ్మెదలై వచ్చి మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ ఉండాలంటే ఏముండాలి? భక్తి ఉండాలి. ఆ భక్తి అనే తేనె నా మనస్సన్న పద్మంలో ఊరేటట్టుగా చేయవయ్యా, ఇక్కడ కూర్చోవయ్యా. శ్రీశైలం వచ్చిన వాడు అసలు రాజద్వారం దాటగానే ఈ శ్లోకం చెప్పాలి. ప్రత్యేకంగా శ్రీశైల క్షేత్రంలో ప్రార్థన ఎలా చెయ్యాలో మనకి నేర్పడం కోసమే శంకర భగవత్పాదులు శివానందలహరిలో అమ్మవారిని అయ్యవారిని కలిపి చేసినటువంటి పరమాద్భుతమైన శ్లోకం. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఈ శ్లోకం అంటే ప్రాణం. అందుకే కామకోటి మఠం లోపలికి వెళ్ళగానే ఎదురుగుండా ఇదే మాట ఉంటుంది. మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. అంత గొప్ప శ్లోకం. మనందరి పనుపున ఇంకొక మాట అంటాను. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం.